రాజ్యంగా చెరువులను కుంటలను స్వయంగా ప్రోత్సహించి ఆక్రమించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీ నిర్మాణం జరిగింది. ఈరోజు మరి ఒక్క కన్వెన్షన్ సెంటర్ అనేక ప్రాంతాల్లో మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్ని ఇళ్ళకు కూడా కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, రోడ్లు వేశారు, వీధి లైట్లు వేశారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మాకు ఉత్సాహం వచ్చింది కాబట్టి మేము ఈరోజు దాన్ని తిరగదోడతామనడము ఇది ప్రభుత్వపరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరగకూడదు. ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేము అన్ని కొలగొడతామని చెప్పకూడదు. కాబట్టి దీనిపైన ఒక పాలసీ విధానం లేదు. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టారాజ్యంగా చెరువులను కుంటలను స్వయంగా ప్రోత్సహించి ఆక్రమించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీ నిర్మాణం జరిగింది. ఈరోజు మరి ఒక్క కన్వెన్షన్ సెంటర్ అనేక ప్రాంతాల్లో మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్ని ఇళ్ళకు కూడా కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, రోడ్లు వేశారు, వీధి లైట్లు వేశారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మాకు ఉత్సాహం వచ్చింది కాబట్టి మేము ఈరోజు దాన్ని తిరగదోడతామనడము ఇది ప్రభుత్వపరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరగకూడదు. ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేము అన్ని కొలగొడతామని చెప్పకూడదు. కాబట్టి దీనిపైన ఒక పాలసీ విధానం లేదు. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టారాజ్యంగా చెరువులను కుంటలను స్వయంగా ప్రోత్సహించి ఆక్రమించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీ నిర్మాణం జరిగింది. ఈరోజు మరి ఒక్క కన్వెన్షన్ సెంటర్ అనేక ప్రాంతాల్లో మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్ని ఇళ్ళకు కూడా కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, రోడ్లు వేశారు, వీధి లైట్లు వేశారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మాకు ఉత్సాహం వచ్చింది కాబట్టి మేము ఈరోజు దాన్ని తిరగదోడతామనడము ఇది ప్రభుత్వపరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పెరగకూడదు. ప్రభుత్వం వచ్చినంత మాత్రాన మేము అన్ని కొలగొడతామని చెప్పకూడదు. కాబట్టి దీనిపైన ఒక పాలసీ విధానం లేదు. దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టారాజ్యంగా చెరువులను కుంటలను స్వయంగా ప్రోత్సహించి ఆక్రమించే విధంగా చర్యలు తీసుకున్నారు. అనేక రకాల ఇల్లీగల్ యాక్టివిటీ నిర్మాణం జరిగింది. ఈరోజు మరి ఒక్క కన్వెన్షన్ సెంటర్ అనేక ప్రాంతాల్లో మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అన్ని ఇళ్ళకు కూడా కరెంటు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, రోడ్లు వేశారు, వీధి లైట్లు వేశారు, ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు మాకు ఉత్సాహం వచ్చింది.